కొంతమంది జీవితాల్లో ఏ పని తలపెట్టినా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొంతమంది ఏ పని మొదలుపెట్టినా అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. ఎందుకు కొంతమంది జీవితాల్లోనే విజయం సిద్ధిస్తుంది, మరికొంతమంది ఎందుకు వెనకబడిపోతారు అనేటువంటి విషయాలని ఈనాటి వీడియోలో చూద్దాం. విజయం సాధించడం పెద్ద విషయమేమీ కాదు. మొదటగా మీ లోపల ఏ నైపుణ్యం ఉంది, మీరు ఏం సాధించాలనుకుంటున్నారు, మానసికంగా ఏ విషయం పట్ల మీ మనసు సంసిద్ధమై ఉన్నది అనేటువంటి విషయాలని పరిశీలించుకోవాలి. అవసరమైతే ఒక పెన్ను పేపర్ తీసుకొని కూడా రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పేమీ లేదు. మంచి పనులని ఆచరించడంలో ఎప్పుడూ మొహమాట పడకూడదు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో సాధించాలనేటువంటి తపన ఉంటుంది, గొప్ప వ్యక్తిగా ఎదగాలనేటువంటి కోరిక ఉంటుంది. కానీ అది ఆలోచన వరకే పరిమితం చేస్తారు. అబ్బా మన వల్ల అవుతుందా అని చెప్పి వెంటనే వాళ్ళే నిరుత్సాహపరుచుకుంటూ ఉంటారు. అవతలి వాళ్ళు మనకి ధైర్యాన్ని నింపి మరింత సహాయ సహకారాలు అందించే వాళ్ళైతే పర్లేదు, కానీ మనల్ని నిరుత్సాహపరిచి మన వల్ల అవుతుందా, మనకంత లేదులే అని చెప్పి నిరుత్సాహపరిచే వాళ్ళైతే మీ కోరిక వెంటనే అక్కడే చల్లారిపోతుంది. అందుకని సెల్ఫ్ మోటివేషన్ అనేది ఎప్పుడూ అవసరం. బయట నుంచి ఎవరో వస్తారు ఏదో చెప్తారు అని కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం సెల్ఫ్ మోటివేషన్లో ఉంచుకోవాలి. ఎవరిపైనా ఆధారపడి జీవించను, నా సంపాదన నేనే సంపాదించుకుంటాను, నా లోపల ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది, ఏ రకమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, ఎలాంటి నైపుణ్యం ఉంది అనేది మీరు పసిగట్టగలగాలి. మీరు తినేటువంటి తిండిని మీరే సంపాదించుకోగలిగేలాగా ఆర్థిక స్వేచ్ఛను పొందగలిగినప్పుడు ఒక్కో విజయం మరో విజయానికి పునాదిగా నిలుస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక స్వేచ్ఛను పొందగలిగినట్లయితే మనకంటూ ఒక గౌరవం ఉంటుంది. మీరు ఇంకొకరిపైన ఆధారపడి జీవిస్తున్నంత కాలం మీకు అనుకున్నంత గౌరవ మర్యాదలు దొరకకపోవచ్చు. మీరుగా స్వతంత్రంగా ఆర్థిక స్వేచ్ఛగా మీరేంటో నిరూపించుకునేలాగా విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా మీ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని పసిగట్టి సెల్ఫ్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు నేను ఇది సాధించగలను అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిన్న లక్ష్యాలనే ముందుగా ఏర్పరచుకోవాలి. ఒక లక్ష్యం సాధించగానే మన లోపల మరింత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరింత ధైర్యం, మరింత గౌరవం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఆ ప్రోద్బలంతో మరో విజయానికి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి చిన్నదైనా పెద్దదైనా పనిని మొదలు పెట్టండి. మీరు చేసే పని సరైనదైతే ఎవ్వరి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు. ఇవన్నీ నేను మీకు చెప్పాలి అంటే ముందు నేను విజయాలు సాధించాలి. నేను ఇలా విజయాల పరంపరలో ముందుకు నడుస్తున్నాను కాబట్టి నేను ఆచరిస్తున్నటువంటి విషయాలను మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నాను. 28 ఏళ్ల వయస్సులోపే ఉద్యోగం సాధించాలనేటువంటి లక్ష్యంతో ఒకేసారి 2 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాను. నా చుట్టూ ఉన్నటువంటి అవాంతర పరిస్థితులను ఎన్నింటినో తట్టుకొని ఒకేసారి 2 ఉద్యోగాలని ఓపెన్ కేటగిరీలో సాధించాను. అక్కడితో ఆగిపోలేదు. ఆ విజయం నా లోపల మరింత ఉత్సాహాన్ని పెంచింది. నా లోపల ఇంకా ఏ నాలెడ్జ్ ఉంది, నేను ఏం చేయగలను అని నన్ను నేను మళ్ళీ తరచి చూసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది, నా లోపల రచనా చాతుర్యం, మాట్లాడగలిగేటువంటి నైపుణ్యాలు నాకు కనిపించాయి. వెంటనే చిన్నప్పటి నుంచి నేను అప్పుడప్పుడుగా రాసుకున్నటువంటి కవితలన్నింటినీ సేకరించి మరికొన్ని నా జీవిత అనుభవంలో జరిగినటువంటి సంఘటనల ఆధారంగా రాసుకున్నటువంటి కవితలన్నింటినీ కలిపి జీవన వీణ అనేటువంటి పుస్తకంతో సమాజంలో మరో విజయాన్ని సాధించగలిగాను. ఎవరికైనా విషయాన్ని వివరంగా చెప్పగలిగేటువంటి నైపుణ్యం ఉంది అని నన్ను నేను గమనించుకున్నాను. ఎప్పుడైతే అది అర్థమైందో అది మనం అవతల వాళ్ళకి చెప్పాలి అంటే మనకు ఒక అర్హత ఉండాలి. కాబట్టి ఉమెన్ స్టడీస్ ఇన్ డిప్లొమా ఎడ్యుకేషన్ అనేటువంటి దాంట్లో పీజీ డిప్లొమా కోర్సుని కంప్లీట్ చేశాను. ఆ తర్వాత కౌన్సిలింగ్ సెషన్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నాను. ఇవన్నీ ఒక విజయం మరో విజయానికి నాంది వేస్తూ వస్తున్నాయి. సంపాదనతో మాత్రమే నేను సమాజానికి ఏం చేయగలుగుతానో ఆలోచిస్తూ అమ్మ దీవెన చారిటబుల్ ట్రస్ట్ అని నాకు ట్రస్ట్ ఏర్పాటు చేసుకుని నా వల్ల ఎంతవరకు సహాయం చేయగలనో అంతవరకు సహాయం చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాను. నాకు తెలిసినటువంటి 4 మంచి విషయాలని నలుగురికి చెప్పాలనిపించి యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. అందులో కూడా చక్కగా విజయాన్ని సాధించాను. ఇలా ఒక్కొక్క విజయం ఇంకొక విజయానికి నాంది పలుకుతూ వస్తుంది. ఇన్ని విజయాలు సాధించాను అంటే దానంతటికీ కారణం సెల్ఫ్ మోటివేషన్. ఎప్పటికప్పుడు నన్ను నేనుగా మోటివ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా ఏ రకంగా ముందుకెళ్ళగలను, నా లోపల ఇంకా ఏ తెలివితేటలు ఉన్నాయి, ఏ విధంగా విస్తృతం అవ్వాలి, అనవసరమైనటువంటి చర్చల్లో ఎప్పుడూ పాల్గొనేటువంటి ప్రయత్నం చేయను. నన్ను నేను ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. అందుకని నేనేమంటున్నానంటే మీ లోపల ఏ తెలివితేటలు ఉన్నాయో పసిగట్టండి. పసిగట్టినటువంటి అంశాలని మరింత మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఓర్పు, పట్టుదల, కృషి కావాలి. 1 రోజు 2 రోజులు చేసి అమ్మ నా వల్ల కాలేదు అనుకోవడానికి లేదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆ వదిలిపెట్టినటువంటి ప్రయత్నమే ఒకరోజు అద్భుతమైనటువంటి విజయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. అత్యద్భుతమైనటువంటి విజయాన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. చాలా మంది ఏం చేస్తూ ఉంటారట అంటే ప్రయత్నం చేస్తారు. ఇలా విజయం సమీపిస్తుంది అనగా నా వల్ల కాదని ఆ విషయాన్ని వదిలేస్తారట. అందుకని మీరు ప్రయత్నం చేశారు అంటే ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా సాధించే వరకు దృఢ నిశ్చయంతో ఉండండి.
ఏదైనా పని మొదలు పెట్టనటువంటి వాళ్ళు నీచులైతే, మధ్యలో వదిలేసేటువంటి వాళ్ళు మధ్యములైతే, సాధించి చూపించేటువంటి వాళ్ళు ఉత్తములు అని చెప్తారనమాట. మీరెప్పుడు ఉత్తముల జాబితాలోనే ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైనా పని అనుకున్నారు అంటే అది సాధించి తీరేలాగా మీ దృఢ సంకల్పం ఉండాలి. ఎవరో ఏదో వచ్చి చెప్పాల్సినటువంటి అవసరమే లేదండి. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మనకు ఎదురయ్యేటువంటి అవమానాలు, మనల్ని వేలెత్తి చూపేటువంటి వాళ్ళు, మనకు గౌరవం ఇవ్వనటువంటి వాళ్ళు, అవన్నీ గుర్తు చేసుకుంటూ మనల్ని మనమే సెల్ఫ్గా మోటివ్ చేసుకోవాలి. అవన్నీ మనల్ని ఏదైనా సాధించాలి అనేటువంటి అంశం వైపు తీసుకెళ్ళాలి, అంతే తప్ప శత్రుత్వం వైపు తీసుకెళ్ళొద్దు. అవన్నీ మనల్ని ఏదైనా సాధించాలనేటువంటి సంకల్పం వైపు తీసుకెళ్ళాలి, అంతే తప్ప వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటూ వాదులాడుకుంటూ కూర్చోకూడదు. ఆ సాధించాలనేటువంటి తపన మిమ్మల్ని సెల్ఫ్ మోటివేషన్తో ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏదో ఒకరోజు గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. వీళ్ళు మన వల్ల ఏమవుతుందిలే, మనం ఏం చేస్తాంలే, మన వల్ల కాదు అని చెప్పేటువంటి మాటలని మీరు పట్టించుకోకండి. ఖచ్చితంగా మీ వల్ల అవుతుంది, మీరు చెయ్యగలరు, మీకు మాత్రమే అది సాధ్యము. మీ దగ్గర ఆ తెలివితేటలు ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని వెతుక్కోండి, బహిర్గతపరచండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు, ఎటువంటి సందేహము లేదు. మిమ్మల్ని నిరుత్సాహపరిచేటువంటి బయటి వ్యక్తుల మాటలని మీరు ఎప్పుడు నమ్మకండి. మీకు ఒక కథ చెప్పనా? ఒక బావిలో చాలా కప్పలు ఉన్నాయట. బావి నుంచి కప్పలు బయటపడడం సాధ్యమవుతుందా? చాలా కష్టం కదా. చెరువులో నుంచి అంటే ఈజీగా గెంతుతూ బయటికి వచ్చేయగలవు, కానీ బావిలో నుంచి కప్ప బయటికి రావడం అంటే చాలా కష్టం. అందుకని ఎవరైనా కొంత పరిధి మాత్రమే ఆలోచించేటువంటి వాళ్ళని బావిలో కప్పలు లాంటి వాళ్ళు అంటారనమాట. బావిలో నీళ్లున్నంత వరకు మాత్రమే ఆ కప్ప సురక్షితంగా ఉండగలుగుతుంది. పొరపాటున బావిలో నీళ్లు కనుక ఇంకిపోయాయా, ఆ కప్ప ఎటు ఎగిరి వెళ్ళలేదు, అక్కడే సురక్షితంగా ఉండలేదు. ఏవో కొన్ని రకాల కప్ప జాతులు మాత్రం హైబర్నేషన్ ద్వారా మట్టి లోపలికి వెళ్ళి బ్రతుకుతూ ఉంటాయి. సరే, మామూలుగా సామాన్యంగా మాట్లాడుకున్నట్టయితే కప్ప బయటికి రాలేదు, ఇబ్బందికి గురి అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఇలా పరిధిలో జీవించేటువంటి వాళ్ళని బావిలో కప్పలు లాంటి వాళ్ళు అని చెప్తూ ఉంటారు. దీన్నే కూపస్థ మండూకం అని చెప్పి కూడా అంటూ ఉంటారనమాట. ఇలా బావిలో చాలా కప్పలు ఉన్నాయట. ఆ కప్పలన్నీ కూడా వాటికి నీళ్లు తగ్గిపోతున్నట్టుగా అర్థమైపోయి బావిలో నుంచి దూకి చెరువులోకి, పక్కపక్క కొలంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయట. ఇలా ప్రతి కప్ప ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎగురుతున్నాయి, పడుతున్నాయి, ఎగురుతున్నాయి, పడుతున్నాయి, ఎగురుతున్నాయి, పడుతున్నాయి. ఇంతేకాని ఒక్క కప్ప కూడా బావిని దాటి దూకి వెళ్ళలేకపోయిందట. ఒక్క కప్ప మాత్రం నిరంతరం ప్రయత్నం చేసి ఒక్కరోజు అన్ఎక్స్పెక్టెడ్గా దూకేసిందట. నెమ్మదిగా వెళ్ళి చెరువులోకి వెళ్ళిపోయిందట. మిగతా కప్పలన్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాయట. ఇదేంటి, అసాధ్యం అనుకున్నటువంటి విషయాన్ని సాధ్యం చేసి చూపించిందే ఈ కప్ప అని చెప్పి ఆశ్చర్యపోవడం వాడి వంత అయిందట. మళ్ళీ ఎగరటం మొదలెట్టాయట. ప్రయత్నం చేస్తూనే ఉన్నాయట కానీ ఈ కప్ప మాత్రం ఈ విధంగా ఎలా ఎగరగలిగింది ఊహించగలుగుతారా? ఊహించండి ఎలా ఎగరగలిగింది. ఎందుకంటే ఆ కప్ప చెవిటిది. ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేవి దానికి వినిపించలేదు. దానికి ఒక్కటే తెలుసు, నేను అది ఎగరాలి, అక్కడికి ఎగరాలి అనేటువంటి సంకల్పం తప్ప వీళ్ళు మాట్లాడుకునేవేవి దానికి వినిపించలేదు. మిగతా కప్పలు ఏమనుకుంటున్నాయి, ఇంత ఎత్తుంది, మన వల్ల అవుతుందా, మనం దూకుతామా, మన వల్ల కాదులే అని ఏవేవో నిరుత్సాహపరిచేటువంటి చర్చలన్నీ చేసుకుంటున్నాయట. అవి ఆ చర్చలు ఏవి కూడా ఈ కప్పకు వినిపించలేదు. ఇది చెవిటిది కాబట్టి దాని మనోధైర్యం ఎప్పుడూ తగ్గలేదు. ధైర్యంగా ప్రయత్నించి ఒక్కసారిగా బయటికి దూకి తన ప్రాణాలని రక్షించుకుంది. ఇలాగే మన లోపల కూడా అద్భుతాలు ఉంటాయి. మీరు ప్రయత్నించాలంతే. మీరు ప్రయత్నించండి, ఏదో ఒక రోజు అద్భుతం జరిగి తీరుతుంది. ప్రయత్నము విజయాన్ని ఖచ్చితంగా ఇస్తుంది, కానీ అలుపెరగని ప్రయత్నం మాత్రమే కావాలి. 4 రోజులు ప్రయత్నించి ఇంకా నాకు రాలేదు, నా వల్ల కాలేదు అనుకుంటే మాత్రం ఎప్పటికీ కుదరదనమాట. మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి. గౌరవప్రదమైనటువంటి జీవితం వైపు అడుగులు వేయండి. ఆర్థిక స్వేచ్ఛని సాధించండి. ఇతరులపై ఆధారపడి జీవించడం అనేది మన డిక్షనరీలో ఉండకూడదు. మన కాళ్ళపై మనం జీవించాలి. మనం అంతో ఇంతో చదువుకున్నాం కదా, మన కాళ్ళపై మనం నిల్చోవాలి. వీలైతే మన చేతులతో సంపాదించినటువంటి సంపాదన మరో నలుగురికి పంచగలిగేటువంటి స్థాయికి చేరాలి. నేను చేయగలుగుతానా, నా వల్ల కాదులే అని మిమ్మల్ని మీరే నిరుత్సాహపరుచుకుంటూ ఎప్పుడు కూడా దిగజారిపోకండి. ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ క్షణమే మీ లోపల ఏ తెలివితేటలు ఉన్నాయో పరిశీలించుకోండి. విజయం వైపు అడుగులు మొదలెట్టండి. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేసేటువంటి స్థితిలో మీరు ఖచ్చితంగా ఉంటారు. మీ అందరికీ కూడా విజయం సిద్ధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.